సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవరు. జగన్మోహన్ కి పక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. 14 ఏళ్ళ సుగాలి ప్రీతిని స్కూల్కి వెళ్ళింది, శవమై తిరిగి వచ్చింది, ఊరేశారని చెప్పారు. బిడ్డని ఇలాగా అవుట్ రీచ్ హర్ మోడెస్టీ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మాట్లాడి వాళ్ళు 1,50,000 మంది వెళ్తే సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఎవరైతే కుటుంబం దెబ్బతిన్నారో వాళ్ళు ఏ పరిస్థితుల్లో మరి ఏం జరిగిందో తెలియదు. కానీ సిబిఐకి వెళ్ళాం 2019-24లో సిబిఐకి వెళ్ళా ఇమ్మని మేము 1,00,000 మందితో చేస్తే వైసీపీ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చినట్టు ఇచ్చి ఊరిని ఒక తూతు మంత్రంగా లెటర్ రాసి వదిలేశారు. నిజంగా చేయలేదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలేము. డిఎన్ఏ మనకి మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. సో సాక్ష్యాలు అంత కీలకం. క్రైమ్ సీన్